హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం సి ప్రోగ్రామింగ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి మనం డే బై డే అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఆ వీడియోస్లోనే పార్ట్గా ఈరోజు మనం ఫైండ్ ద మ్యాక్సిమం ఎలిమెంట్ ఇన్ యాన్ ఎరే. మనకి ఒక ఎరేలో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది చూద్దాం. ఓకే, అసలు ఫస్ట్ ఎరే అంటే ఏంటి? ఓకే, ఎరే అంటే ఏంటి అంటే multiple elements should store in a single variable. Okay, the elements which are coming under single data type. మనకి ఒకే డేటా టైప్ కి సంబంధించిన ఎలిమెంట్స్ ని ఒకే వేరియబుల్ లో గనక స్టోర్ చేస్తే, అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ ని ఒకే వేరియబుల్ లో గనక స్టోర్ చేస్తే దాన్ని ఎరే అంటారు. ఓకే, ఇది ఆ ఎలిమెంట్స్ అనేవి మనకి ఇంటీజర్ టైప్ అయినా అయి ఉండొచ్చు, ఫ్లోట్ టైప్ అయినా అయి ఉండొచ్చు, బులియన్ టైప్ అయినా అయి ఉండొచ్చు, క్యార్ టైప్ అయినా అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. ఓకే, ఈ ఎలిమెంట్స్ లో మనకి మ్యాక్సిమం ఇప్పుడు ఈ ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి మనకి ఇంటీజర్స్ లో మ్యాక్సిమం ఎలిమెంట్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఒక అరేలో మ్యాక్సిమం నంబర్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఇందులో మనం ఫస్ట్ యాష్ ఇంక్లూడ్ stdio.h, నెక్స్ట్ int main. ఓకే, మనం ఫస్ట్ ఒక ఎరేలో మన మ్యాక్సిమం ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలంటే మనం ఫస్ట్ ఒక ఎరేని క్రియేట్ చేయాలి. ఓకే, మనం ఏ ప్రోగ్రామ్స్ చేసినా సరే యూజర్ ఇన్పుట్ బేస్డ్ గానే చేస్తున్నాం. ఓకే, ర్యాండమ్ గా ఒక ఎరే అనేది తీసేసుకుని అందులో మ్యాక్సిమం ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని కాకుండా దానికి కొంచెం అప్డేట్ గా ఎలా అంటే మనమే ఎరే క్రియేట్ చేసి మనం క్రియేట్ చేసిన ఎరేలోనే మ్యాక్సిమం ఎలిమెంట్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నది మనం చూద్దాం. ఓకే, మనం ఫస్ట్ ఒక ఎరే క్రియేట్ చేయాలి అంటే ఆ ఎరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి అన్నది మనం ఫస్ట్ డిక్లేర్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి అన్నది ఏ విధంగా డిక్లేర్ చేయాలి, దాన్ని మనం ఎన్ తోటి ఇండికేట్ చేస్తాం. ఓకే, ఎన్ అనే వేరియబుల్ తోటి దాన్ని ఇండికేట్ చేస్తాం. నాకు ఒక ఎరేలో ఎన్ నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మనకు ఉంటాయి. కాబట్టి నేను దాన్ని ఫస్ట్ ఎన్ గా డిక్లేర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ దాన్ని ఎన్ గా డిక్లేర్ చేస్తాను. అదే విధంగా మనం ప్రతి ఎలిమెంట్ ని చెక్ చేయాలి. కాబట్టి ఒక ఎరేలో మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేవి మనం ఈచ్ ఎలిమెంట్ ని చెక్ చేయాలి. అంటే మనకి ఒకే ఆపరేషన్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయ్యే ప్రాసెస్ ని మనం లూప్ ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఆర్ లూప్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే, ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఆర్ లూప్ స్టేట్మెంట్స్ అనాలి అంటే దాన్ని మనం ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ మనం యూజ్ చేస్తాం. ఓకే, అప్పుడు అక్కడ ఇటరేషన్స్ అన్నాం కాబట్టి మనం ఐ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే అసలు ఎన్ని నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని యూజర్ ఇన్పుట్ గా ఇవ్వాలి. ఓకే, కాబట్టి మనం ప్రింట్ ఆఫ్ ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, ప్రింట్ నంబర్. ఓకే, ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ మనం యూజర్ ఇన్పుట్ గా మనం యూజర్ ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ చేసే ఫంక్షన్ ఏంటిది, స్కాన్ఎఫ్. ఓకే, స్కాన్ఎఫ్ %d, యాంబర్సెంట్ n. ఓకే, మనం ఈ విధంగా డిక్లేర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఇవ్వాలి అన్నది ఇప్పటి వరకు మనం డిక్లేర్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఒక ఇంటీజర్ ఎరే. ఓకే, అంటే మనం ఒక ఎరేలో ఈచ్ ఎలిమెంట్ ని మనం డిక్లేర్ చేయాలి. ఈచ్ ఎలిమెంట్ ని డిక్లేర్ చేయాలని అది మస్ట్ అండ్ షుడ్ గా మనకి ఎరేలోనే ఉంటుంది. అసలు ఫస్ట్ మనకి ఎరే ఇండికేషన్ ఏ విధంగా ఉంటుంది, మనకి ఎరే ఇండికేషన్ అనేది ఇలా ఉంటుంది, ఎరే ఆఫ్ స్క్వైర్ బ్రేసెస్ లోపల. ఓకే, ఎరే ఆఫ్ మనం ఈ విధంగా 1, 2, 3 వాట్ ఎవర్ మేబీ మీరు ఏ విధంగా అయినా సరే ఈ మనకి ఎరే ఇండికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, మనం దీని లోపల అడ్రస్ ని ఇండికేట్ చేస్తాం. ఓకే, అడ్రస్ అంటే మనం ఇండెక్స్ తోటి ఒక ఇండెక్స్ మనకి ఎరేలో ఎలిమెంట్స్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే బేస్డ్ ఆన్ ది ఇండెక్స్. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ మనకి 0 ఇండెక్స్, సెకండ్ ఎలిమెంట్ 1 ఇండెక్స్, థర్డ్ ఎలిమెంట్ 2 ఇండెక్స్. ఈ విధంగా ఇండెక్స్ తోటి మనం అడ్రస్ చేస్తాం. ఓకే, అప్పుడు మనం ఎరేని డిక్లేర్ చేయడానికి ఇంట్ ఆఫ్ ఎరే ఆఫ్ ఎన్. ఓకే, ఇంట్ ఆఫ్ ఎరే ఆఫ్ ఎన్. ఈ విధంగా మనం ఒక ఎరేని డిక్లేర్ చేసాం.
ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవ్వాలి అన్నది బేస్డ్ ఆన్ మనం ఎన్ని ఎలిమెంట్స్ ఒక 10 ఎలిమెంట్స్ 20 ఎలిమెంట్స్ 30 ఎలిమెంట్స్ వాట్ ఎవర్ మేబీ ఓకే బేస్డ్ ఆన్ ఎవర్ రిక్వైర్మెంట్ మీరు ఎన్ని ఎలిమెంట్స్ అయినా సరే ఇవ్వచ్చు ఓకే ఇప్పుడు నేను ఒక ఫర్ లూప్ ని ఇస్తాను ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఆల్రెడీ మనం ఐని డిక్లేర్ చేసాం కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ మనకి ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ ఐ ఈజ్ లెస్ దాన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్ ఓకే బ్రాకెట్ స్టార్ట్ మనం యూజర్ ఇన్పుట్ గా ఇస్తున్నాం కాబట్టి స్కాన్ ఆఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి ఓకేనా స్కాన్ ఆఫ్ పర్సంటైల్ డి కామా ampersand అరే ఆఫ్ ఐ ఓకే అరే ఆఫ్ ఐ ఇక్కడ ఐ అనేది ఏం చేస్తుంది ఈచ్ ఇటరేషన్ అంటే ప్రతి ఎలిమెంట్ ని అది అడ్రస్ చేస్తుంది ఓకే మనకు ఇంతవరకు ఏమైందంటే ఎలిమెంట్స్ అనేవి ఏ విధంగా ఇవ్వచ్చు అన్నది మనం చూసాం ఓకే మనం ఇంతవరకు ఏమవుతుంది అంటే మనం ఎలిమెంట్స్ అనేది ఒక్కసారి అవుట్పుట్ రన్ చేసి చూద్దాం ఓకేనా ఒక్కసారి ఇంతవరకు రన్ చేసి చూద్దాం ఓకే అంటే మనం ఇంతవరకు ఏం చేసాము అంటే ఒక ఎరేని డిక్లేర్ చేసాం ఓకేనా ఎరేని ఓకే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది ఏమొచ్చిందంటే సెమీకోలన్ అనేది మిస్ చేసాము కాబట్టి ఎర్రర్ వచ్చింది ఓకే ఇప్పుడు చూద్దాం ఓకే ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నేను 5 ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఓకే 1 2 2 3 4 5 అంతే మనం ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 ఇవ్వాలనుకున్నాం కాబట్టి 5 ఎలిమెంట్స్ మనకి డిక్లేర్ అయినాయి ఓకేనా అలాగే 10 ఇస్తే 10 ఎలిమెంట్స్ డిక్లేర్ అవుతాయి ఇలా మనకి ఈచ్ ఎలిమెంట్ ని మాన్యువల్ గా ఇచ్చుకోవాలి ఓకే ఇక్కడ నేను 1 2 3 4 అనేది నా ఇష్ట ప్రకారం నేను జస్ట్ ఒక ఆర్డర్ ప్రకారం ఇచ్చాను మీరు ర్యాండమ్ గా ఏ నెంబర్స్ అయినా సరే ఇచ్చుకోవచ్చు ఓకేనా ఇది మనం ఇప్పటి వరకు ఏంటంటే ఒక ఎరేని డిక్లేర్ చేసాం ఇప్పుడు డిక్లేర్ చేసిన ఎరేలో మాక్సిమం ఎలిమెంట్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం ఏంటి అంటే మాక్సిమం ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం మ్యాక్స్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేసుకోవాలి ఓకే ఇంట్ మ్యాక్స్ ఓకేనా ఇంట్ మ్యాక్స్ ఓకే ఇంట్ మ్యాక్స్ అనేది నేను ఇప్పుడు డిక్లేర్ చేశాను ఇంట్ మ్యాక్స్ డిక్లేర్ చేసి ఏంటంటే మనకి ఇచ్చిన ఎరేలో నేను ఫస్ట్ మాక్సిమం ఎలిమెంట్ అనుకుంటాను ఓకే మనం మ్యాథ్స్ చేసేటప్పుడు లెట్ అంటాం కదా లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటాం కదా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అదే విధంగా నేను ఇక్కడ ఇచ్చిన ఎరేలో ర్యాండమ్ గా ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ ని ఫస్ట్ మాక్సిమం ఎలిమెంట్ అనుకుంటాను ఓకే మనకి ఫస్ట్ ఎలిమెంట్ అనేది అడ్రసింగ్ ఏమవుతుంది 0 అవుతుంది ఓకేనా అరే ఆఫ్ 0 అనేది మనకి ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఫర్ లూప్ రన్ చేయండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ ఎలిమెంట్ ని మాక్సిమం ఎలిమెంట్ అన్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఇటరేషన్స్ అనేవి సెకండ్ ఎలిమెంట్ నుండి కంపేర్ చేయాలి అంటే మనకి 2 ఎలిమెంట్స్ ఇప్పుడు మనకి మాక్సిమం మినిమం అనేది ఎప్పుడు వస్తాయి ఒక 2 ఎలిమెంట్స్ ని అంటే ఒక 2 ఎలిమెంట్స్ కావచ్చు వేరియబుల్స్ కావచ్చు వాల్యూస్ కావచ్చు ఏవైనా కావచ్చు వాటిని ఒక 2 వాల్యూస్ ని కంపేర్ చేసినప్పుడు ఓకే దిస్ ఈస్ బిగ్ అండ్ దిస్ ఈస్ స్మాల్ అనే కంపారిజన్ వస్తుంది కంపారిజన్ అనేది వస్తేనే కదా ఇది మాక్సిమం ఇది మినిమం అని మనం చెప్పొచ్చు అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ నుండి ఇది ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనం ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఇక్కడ అంటే ఇండెక్స్ 0 ఫస్ట్ ఎలిమెంట్ అనేది మాక్సిమం అనుకున్నాం కాబట్టి సెకండ్ ఎలిమెంట్ నుండి ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది సెకండ్ ఎలిమెంట్ నుండి ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఓకే ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఐ ఈజ్ లెస్ దాన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్ ఓకే ఐ ప్లస్ ప్లస్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇఫ్ కండిషన్ అనేది రాసుకోవాలి ఇఫ్ కండిషన్ ఎందుకు రాసుకోవాలంటే కంపేర్ చేయాలి కాబట్టి ఓకేనా ఎప్పుడైతే మనకి కంపారిజన్ అనేది వస్తుందో అప్పుడు మనకి కండిషన్స్ స్టార్ట్ అవుతాయి ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ ఓకే ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ మ్యాక్స్ ఓకే మ్యాక్స్ ఈజ్ లెస్ దాన్ ఎరే ఆఫ్ ఐ మ్యాక్స్ ఈజ్ లెస్ దాన్ అరే ఆఫ్ ఐ ఇప్పుడు మనం ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ అనేది మనకి మాక్సిమం ఎలిమెంట్ గా ఇండికేషన్ అయ్యింది ఓకేనా మాక్సిమం ఎలిమెంట్ గా ఇండికేషన్ అయ్యింది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ మ్యాక్స్ లో స్టోర్ అయ్యింది ఇప్పుడు ఈ ఫస్ట్ ఎలిమెంట్ తోటి సెకండ్ ఇటరేషన్ దగ్గర నుండి కంపేర్ చేసుకుంటుంది ఒకవేళ సెకండ్ ఎలిమెంట్ కనుక మాక్సిమం అయితే కండిషన్ ట్రూ అవుతుంది లోపల ఇన్సైడ్ ద ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది మ్యాక్స్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ అవుతుంది ఓకే ఇప్పుడు ఇది మనం ప్రాక్టికల్ గా ఇన్పుట్స్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మీకు క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మాక్సిమం ఎలిమెంట్ అరే ఆఫ్ అవుతుంది ఇప్పుడు ఇంతటితో ఇది క్లోజ్ అయిపోతుంది దీంతో ఇది క్లోజ్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం మాక్సిమం ఎలిమెంట్ ఏదో అది మనం ప్రింట్ చేసుకుందాం ఓకే మ్యాక్స్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే నేను మామూలుగా ఇక్కడ ఎలిమెంట్ అంటే ఏంటంటే నెంబర్స్ మనం ఎరే లోపల ఇచ్చే అది నంబర్స్ అవ్వచ్చు ఏదైనా సరే
ఎలిమెంట్ అంటాం. ఓకేనా? మనం ఇది నంబర్స్ అయి ఉండొచ్చు, ఫ్లోట్ వాల్యూ అయి ఉండొచ్చు, లేకపోతే క్యారెక్టర్ వాల్యూస్ అయి ఉండొచ్చు. వాటిని మనం ఎలిమెంట్స్ అని కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? మ్యాక్స్ ఎలిమెంట్ ఇన్ యాన్ అరే. ఓకే. అరే ఈజ్ మ్యాక్ పర్సెంటైల్ డి కామా మ్యాక్స్. ఓకే. ఇంతటితోటి మనకి ప్రోగ్రామ్ అనేది అయిపోయింది. ఇక్కడ మీకు ఈ స్టేట్మెంట్ అనేది నేను ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంతవరకు ఒక ఎరే అనేది ఏ విధంగా ఇవ్వాలన్నది మీకు అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం ఒక్కసారి. ఫస్ట్ ఏంటి అంటే, ఓకే. ఇప్పుడు మనం మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా! నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 6 ఎలిమెంట్స్ ఇస్తాను. ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నానంటే అరేలో 6 ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అవి ఏమిటి ర్యాండమ్‌గా ఇస్తాను. 45 ఇచ్చాను. 23 ఇచ్చాను. 90 ఇచ్చాను. 7 అనేది ఇచ్చాను. ఓకే. -2 అనేది ఇచ్చాను. నెగెటివ్ వాల్యూస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? -2 అనేది ఇచ్చాను. 1000 అనేది ఇచ్చాను. ఓకేనా? ఈ విధంగా నేను ర్యాండమ్ వాల్యూస్ ఇచ్చాను. ర్యాండమ్ వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి మాక్సిమం ఎలిమెంట్ ఏది ఇచ్చిన వాటిల్లో 1000 అనేది మాక్సిమం ఎలిమెంట్. ఓకే. 1000 అనేది మాక్సిమం ఎలిమెంట్ కాబట్టి ఇది ప్రింట్ అయింది. ఓకే. ఇది ఇప్పుడు ఎలా రన్ అయిందన్నది ఒక్కసారి చూద్దాం. ఓకే. మనం ఫస్ట్ వేరియబుల్‌గా ఏది డిక్లేర్ చేసాం? 45. ఓకే. ఇక్కడ ఏమైందంటే మనకు ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వాల్యూ అనేది మ్యాక్స్‌లో స్టోర్ అయింది. ఇక్కడ ఏమైందంటే మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 అయింది. ఓకేనా? మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 అయింది. ఇప్పుడు లూప్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ ఇటరేషన్ అనేది ఇండెక్స్ అంటే ఇక్కడ నుంచి మనకి లూపింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ అనేది 23 ఉంది. ఇప్పుడు అరే ఆఫ్ ఐ అంటే ఏందంటే అరే ఆఫ్ 1 అని అర్థం. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అరే ఆఫ్ 1 అని అర్థం. ఓకేనా? మనకి ఫస్ట్ లూప్ ఏమవుతుంది అంటే అరే ఆఫ్ 1. ఇప్పుడు అరే ఆఫ్ 1 వాల్యూ ఎంత? 23 అయింది. ఓకే. అరే ఆఫ్ 1 వాల్యూ ఎంత? 23 అయింది. ఇప్పుడు ఇన్సైడ్ ఇక్కడ ఏమైందంటే మ్యాక్స్ వాల్యూలో ఆల్రెడీ 45 ఉంది కాబట్టి 45 అంటే ఇక్కడే చెక్ చేసుకుంటుంది. కండిషన్ అనేది ఇది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ కండిషన్ చెక్ చేసుకొని మనకి మ్యాక్స్ వాల్యూ 45 స్టోర్ అయ్యింది. 45 ఈజ్ లెస్ దాన్ 23. ఓకే. 45 ఈజ్ లెస్ దాన్ 23 ఫస్ట్ ఇటరేషన్‌లో. 45 ఈజ్ లెస్ దాన్ 23 కాబట్టి ఇది కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇన్సైడ్ లోపల అనేది ఇది ప్రింట్ అవ్వదు. ఓకేనా? దీని లోపలికి వెళ్ళదు. మ్యాక్స్ వాల్యూ అనేది 45 ఇక్కడ కంపేర్ చేసినప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి మ్యాక్స్ వాల్యూ 45 గానే స్టోర్ అయి ఉంటుంది ఫస్ట్ ఇటరేషన్‌కి. అదే విధంగా సెకండ్ ఇటరేషన్‌కి వచ్చేసరికి ఇక్కడ 2 అవుతుంది. అరే ఆఫ్ 2 వాల్యూ ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ మ్యాక్స్ వాల్యూలో ఆల్రెడీ 45 స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ 90 అయింది. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మ్యాక్స్‌లో ఈ కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే కండిషన్ లోపల ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మ్యాక్స్‌లో ఏం స్టోర్ అవుతుంది? మ్యాక్స్‌లో 90 స్టోర్ అవుతుంది. ఓకేనా? సెకండ్ ఇటరేషన్‌కి వచ్చేసరికి మ్యాక్స్‌లో వచ్చేసరికి 90 స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అరే ఆఫ్ 2లో ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇటరేషన్ 2లో మ్యాక్స్‌లో ఇప్పుడు 90 స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇటరేషన్ 3కి వెళ్తుంది. ఓకేనా? ఇటరేషన్ 3కి వెళ్తే అరే ఆఫ్ 3 అంటే 7 కదా! అరే ఆఫ్ 3 7. ఇప్పుడు 90 ఈజ్ లెస్ దాన్ 7. ఓకేనా? 90 ఈజ్ లెస్ దాన్ 7 అనేది కండిషన్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి మ్యాక్స్‌లో 90 స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇటరేషన్ 4. ఓకేనా? ఇటరేషన్ 4 అంటే మనకేమొస్తుంది? -2 వస్తుంది. -2 ఇప్పుడు 90 -2 అనేది 90 ఫాల్స్ కండిషన్ కాబట్టి మ్యాక్స్‌లో మళ్ళీ 90 స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫైనల్‌గా ఇటరేషన్ 5. ఇప్పుడు ఇటరేషన్ 5 ఏమవుతుంది? మనకి ఇటరేషన్ 5లో ఏం స్టోర్ అయ్యి ఉంది? ఇటరేషన్ 5 అంటే మనకేమవుతుంది? 1000 అవుతుంది. ఓకే. ఇటరేషన్ 5లో మనకి అది వాల్యూ 1000 అవుతుంది. ఇప్పుడు వాల్యూ 1000 అవుతుంది కాబట్టి ఓకే. వాల్యూ 1000 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడేం కంపేర్ అవుతుంది అంటే 90 ఈజ్ లెస్ దాన్ 1000 కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే. కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి మ్యాక్స్‌లో 1000 అనేది స్టోర్ అవుతుంది. ఇంతటితో మనకు లూప్ క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఫైనల్‌గా మనకి మ్యాక్స్‌లో ఏది స్టోర్ అయింది? 1000 అనేది స్టోర్ అయింది కాబట్టి మనకి మాక్సిమం ఎలిమెంట్ అనేది 1000. ఇప్పుడు నేను ఏ ఎక్స్‌ప్లనేషన్ అయితే మీకు చెప్పానో ఆ ఎక్స్‌ప్లనేషన్ గనుక మీరు పేపర్ మీద ట్రై చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఇది మనం మాక్సిమం ఎలిమెంట్‌ని ఎరేలో ఏ విధంగా ప్రింట్ చేయాలన్నది ప్రోగ్రామింగ్ ఇది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్‌లో పింగ్ చేయండి. నేను ఇంకా బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ సో మచ్.